పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునామమున అందరికీ శుభోదయం. ఈనాటి జ్ఞానవాణి ధ్యానాంశం నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. రిఫీదీము వద్ద రాయి నుండి నీరు తీయబడిన అద్భుతం. ఈ సంఘటన ఇజ్రాయేళ్ల వ్యాధిలోని ఒక ముఖ్యమైన ఘట్టం. ఇజ్రాయేళ్లు దేవుని నడిపింపుతో ఎడారి ద్వారా రేగి స్థానంలో ప్రయాణిస్తున్నప్పుడు రిఫీదీము వద్ద నీటి కొరతను ఎదుర్కొన్నారు. వారు మోషేను తిరస్కరించి దేవుని మీద నమ్మకం కోల్పోయారు. ఈ సందర్భంలో దేవుడు మోషే ద్వారా నీటి సమస్యను పరిష్కరించి ప్రజలకు తనను చూపించాడు. ఇది మనకు దేవుని కృపను సహనాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితంలో సమస్యల సందర్భంలో దేవునిపై నమ్మకం కోల్పోకుండా ఉండాలని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. 8 నుండి 16 వచనాలు ధ్యానించినట్లయితే, అమాలేకీయుల మీద విజయం. అమాలేకీయులు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. మోషే దేవుని ఆధారంతో ప్రార్థన చేసి యెహోషువ సైన్యంలో యుద్ధం చేసి విజయం సాధించారు. మోషే చేతులు పైకి లేచి ఉండగా సైన్యానికి విజయం వచ్చింది. ఇది ప్రార్థనా శక్తిని మరియు దేవునిపై ఆధారపడే మన బలాన్ని సూచిస్తుంది. దేవుడు తన కృపతో ఇజ్రాయెల్ అవసరాలను ఎలా తీర్చాడో కొన్ని సంఘటనల ద్వారా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇజ్రాయేల్ అసహనం. ప్రజలు దేవుని గత కార్యాలను మర్చిపోయి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. వారి అసహనంతో దేవుని నడిపింపు మరియు నమ్మకంపై ప్రశ్నించారు. మరి మనం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు గతంలో దేవుడు చేసిన మంచిని మర్చిపోకుండా ఆయన మీద నమ్మకంతో ఉండాలి. దేవుని కృప. దేవుడు మోషేకు సూచన ఇచ్చి హోరేబు వద్ద రాయి మీద కర్రతో కొట్టమని చెప్పారు. మోషే అలానే చేశారు. వెంటనే రాయి నుండి నీరు ఉబికి వచ్చింది. ఇజ్రాయేలు త్రాగటానికి నీరు పొందారు. ఇది దేవుని కృపను, సహనాన్ని మరియు ఆయన ప్రజల అవసరాలను తీర్చే స్వభావాన్ని సూచిస్తుంది. దేవుడు మన జీవితంలో కూడా అప్రమత్తంగా ఉంటూ కష్టకాలంలో మన అవసరాలను తీర్చగలడు. మస్సా మరియు మెరీబా. ఈ స్థలానికి మస్సా అనగా పరీక్ష, మెరీబా అనగా వివాదం అని పేరు పెట్టబడింది. ఇది ప్రజలు దేవుని నమ్మకాన్ని పరీక్షించి ఆయనతో వివాదం చేసిన స్థలం. ఈ సంఘటన మనకు దేవుని సహనాన్ని పరీక్షించడం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. మోషేకు నాయకత్వంలో స్ఫూర్తి. మోషే ప్రజల కోపానికి ఎదురు చూస్తూనే దేవునిపై పూర్తిగా ఆధారపడడం మరియు ఆయన ఆదేశాలను పాటించడం ద్వారా తన నాయకత్వాన్ని చూపించాడు. యెహోవా నిస్సి, యుద్ధంలో మా జెండా అని మోషే దేవుని నామాన్ని హృదయపూర్వకంగా పిలిచాడు. ఇది దేవుడు నమ్మకమైన యోధుడని నిరూపిస్తుంది. ప్రతి కష్టంలో దేవుని మీద నమ్మకం ఉండాలి. మన జీవితంలో ప్రతి కష్టాన్ని దేవుడు సునాయాసనముగా మార్చగలడు. దేవుని కృప పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. మన అవసరాలను తీర్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవుని నమ్మకాన్ని పరీక్షించడం కంటే మన నమ్మకాన్ని మరింత బలపరుచుకోవాలి. కాబట్టి అటువంటి అనుగ్రహాల్ని దయచేయమని దేవాది దేవుని ప్రార్థించుదాం.